హలో అండి, వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ అండి. కొత్తగా వస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ప్రాపర్టీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు బీరంగూడలో తక్కువ బడ్జెట్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. 128 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. మనకు డైమెన్షన్ వచ్చేసి 46x25 ఉంటుందండి. రోడ్ ఫేస్ వచ్చేసి 46 ఉంటుంది, లోపలికి 25 ఉంటుందండి. తక్కువ బడ్జెట్లో చూసారు, చాలా బాగా సెట్ అవుతుందండి. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక షట్టర్ ఉంటుంది, 1 BHK ఉంటుందండి, కార్ పార్కింగ్ ఉంటుంది. బోర్ ఉందండి, డ్రైనేజీ కూడా ఉంది. మనకి ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. మనకు స్టెప్స్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటాయి, ఎంట్రన్స్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. మెయిన్ డోర్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటాయి. సో మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ఉంటుంది, 1 షట్టర్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. మనకు ప్రైస్ వచ్చేసి 1,18,00,000 చెప్తున్నారండి. 1,18,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ అండి, ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు. మనకు నచ్చినట్లయితే తగ్గిస్తారండి. వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. కొత్తగా చూస్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మీకు పెడుతుంటానని. సో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ అండి. అవుట్ సైడ్ వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ ఉందండి. సో కన్స్ట్రక్షన్ వైజు అన్నీ చాలా బాగున్నాయండి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK అండి. మనకు పూజ రూమ్ కూడా వస్తుంది. మనకు బీరంగూడ కమాన్ నుంచి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. మంచి కాలనీలో, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి. (128 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. G+1 అండి, వెస్ట్ ఫేసింగ్ అండి. మెయిన్ డోర్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది, స్టెప్స్ కూడా నార్త్ ఫేసింగ్లో ఉంటాయండి. మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఇది కామన్ బాత్రూమ్ అండి. సో లో రూప్ కూడా ఉంటుంది బాత్రూమ్ పైన, ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో ఈ హౌస్ చాలా బాగా సెట్ అవుతుందండి. సో మొత్తం ఫాల్ సీలింగ్ ఉందండి. వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇది బోర్ అండి. వాష్ ఏరియా ఇచ్చారు మన స్టెప్స్ పక్కన. సో మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి ఇప్పుడు. సో స్టెప్స్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ అండి, గ్రానైట్ వేశారు. సో లోపల వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మార్బుల్ యూజ్ చేశారు. మనకు ఫస్ట్ ఫ్లోర్ కూడా మెయిన్ డోరు నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ అండి, నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి ఇది, మెయిన్ డోర్. మనకు ఫస్ట్ ఫ్లోర్లో వాష్ ఏరియా వస్తుంది, బాల్కనీ కూడా వస్తుందండి రోడ్ సైడ్. మనకు డైనింగ్ ఏరియా దగ్గర బాల్కనీ వస్తుందండి రోడ్ సైడ్. ఇది వాష్ ఏరియా అండి. మనకు అనిపించేది బాల్కనీ అండి రోడ్ సైడ్ అది.
వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.